నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సాగు ప్రక్రియ చేపట్టిన పత్తి రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఏరువాక పౌర్ణం నుంచి విత్తనాలు నాటారు రైతులు. అయితే ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో పంట పొలాలకు నీరైన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లపై ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుని సాలల్లో నీటిని స్ప్రే చేస్తున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ఎమ్నోనిపల్లిలో గ్రామంలో 200 ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు నాటారు. నాటి నుంచి వర్షాలు రాకపోవడంతో సార్లు వారీగా ట్రాక్టర్లతో నీటిని పిచికారీ చేస్తూ విత్తనాలు మొలకెత్తిస్తూ చేస్తున్నారు. ఎకరాకు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని ఇప్పటికే కొంత నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్ సహాయంతో 500 లీటర్ల ట్యాంకును ఫిట్ చేసి మేము ఇద్దరు కూలీలను పెట్టి పిచికారీ చేస్తున్నాము. ట్రాక్టర్ కిరాయి ఒక డబ్బాకు వచ్చేసి 800 రూపాయలు. 10 ట్యాంకులు కొట్టాల్సిన అవసరం ఉన్నది. 10 ట్యాంకులు కొడితే సాళ్ళన్నీ తడిసి మొలక ఎత్తుతాయనే ఆశతోటి ఈ విధంగా మేము పిచికారీ చేస్తున్నాం. మా గ్రామాల్లో కూడా చాలామంది కూడా పత్తి విత్తనాలు పెట్టారు. అదేవిధంగా ట్రై చేస్తున్నారు. కొంతమంది అయితే బోరు ఉన్న వాళ్ళు బోరుతోటి తడుపుతున్నారు. కొంతమంది కడవలతో నీళ్ళు మోస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షాలు వస్తాయి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. వర్షాలు రాకపోవడంతో రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా తడిస్తే మొలక ఎత్తుతుంది, మేము బతుకుతామనే ఉద్దేశంతో మేమంతా కూడా ఈ పంటను కాపాడుకుంటున్నాం. ట్రాక్టర్ సహాయంతో 500 లీటర్ల ట్యాంకును